ఈ 7 లక్షణాలు ఉండేలా మనము పంటను పండించాలి. ఈ 7 లక్షణాలు ఉండాలి అంటే మనము ఆ 16 రకాల పోషక విలువల్ని, 16 రకాల న్యూట్రియంట్స్‌ని మొక్కకు దశను బట్టి ఎంత అందివ్వాలో అంత అందించి తీరాలి. అలా అందించినప్పుడే ఈ 7 లక్షణాలు మనము పండించే పంటకి ఉంటాయి. తప్పనిసరిగా ఉంటాయి. అది పండు కావచ్చు, కాయ కావచ్చు, గింజ కావచ్చు. ఈ 7 లక్షణాలు ఉంటాయి దాంట్లో. అప్పుడే మీకు అత్యధిక ధర వస్తుంది, అధిక దిగుబడి వస్తుంది, అన్ని రకాలుగా మీరు లాభాల బాటలో వెళ్తారు. దీన్నే అధిక దిగుబడి సాధించడం అంటారు. దిగుబడి సాధించడం అంటే కేవలం వెయిటేజ్ సాధించడం కాదు, టన్నులు పండించడం అనేది కాదు, అన్నీ ఉండాలి దాంట్లో. ఈ 7 లక్షణాలు ఉన్నాయనుకోండి, అప్పుడే నువ్వు పండించిన పంటకు అధిక దిగుబడి నువ్వు సాధించినట్లు, లాభాలు నువ్వు సాధించినట్లు. ప్రతి రైతు కూడా ఈ ONBA అంటే ఆర్గానిక్ అండ్ న్యూట్రిషనల్లీ బ్యాలెన్స్డ్ అగ్రికల్చర్, తెలుగులో సేంద్రియ మరియు పోషక పదార్థాల సమతుల్య వ్యవసాయం, దీన్ని మనము మన రైతాంగంలోకి విస్తృతంగా ప్రచారంలోకి తీసుకెళ్ళాలి. ఆర్గానిక్ ముసుగులోంచి బయటకు వచ్చేయాలి. ఎందుకంటే ఈ ఆర్గానిక్ పేరు చెప్పుకొని కొంతమంది పారాసైట్స్ లాగా, జలగల్లాగా తయారైపోయి వాడు ఏదో ఒకటి దానిపైన ప్యాకెట్ పైన ఆర్గానిక్ అనే పేరు పెట్టేసి వినియోగదారుల్ని అనవసరంగా మోసం చేస్తున్నాడు అధిక ధరకి. అలాగే మీరు ఇలా పండించండి, ఏ న్యూట్రియంట్స్ అందివద్దు, ఓన్లీ పశువుల ఎరువు వేయండి, ఆవుమూత్రం వేయండి, ఆవు పేడ వేయండి, వీటితోనే పండించండి అంటే నీకు ఆడ దిగుబడి వస్తుంది? దిగుబడి రాదు, నీకు నష్టం. ఆడేమో తీసుకెళ్ళి దానికి ఆర్గానిక్ అనే ఒక పేరు పెట్టేసి ఎక్కువ రేటుకు అమ్ముకుంటాడు. కాబట్టి దాంట్లోంచి బయటకు రండి. అసలు మనము పండించాల్సింది ఏంటంటే రసాయనిక క్రిమిసంహారకాలు మరియు రసాయనిక తెగుళ్ళ మందుల అవశేషాలు లేనటువంటి ఆహారాన్ని మనం పండించాలి. అంతేకాని న్యూట్రియంట్స్ లేనటువంటి ఆహారాన్ని కాదు.